రణబీర్ రామాయణంలో సీతమ్మగా సాయి పల్లవి ఫస్ట్ ఆప్షన్ కాదా? రెట్రో సినిమాకి ముందుగా అనుకున్న హీరో సూర్య కాదా? మోస్ట్ అవైటెడ్గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులలో మొదటగా అనుకున్న స్టార్స్ ఎవరు? మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ అన్లక్కీ యాక్టర్స్ ఎవరై ఉంటారు? సినిమాల్లో ఏ అవకాశం ఎలా వస్తుందో, ఏ ఛాన్స్ ఎలా మిస్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం అలాంటి ఓ మంచి ఛాన్స్ ని మిస్ అయ్యానని తెగ బాధపడిపోతుంది కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి. బాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న రణబీర్ రామాయణంలో మొదటగా ఆడిషన్ చేసింది ఈ అమ్మన్నే అంట. కానీ కేజీఎఫ్ సినిమాలో యష్ పక్కన హీరోయిన్ గా చేసిన తర్వాత యష్ రావణుడిగా తాను సీతగా నటిస్తే ప్రేక్షకులకు నచ్చదేమో అనే ఫీలింగ్ తో తనని ఈ సినిమాకి దూరం పెట్టారని వాపోతోంది. అందం, అభినయం ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి రీజన్స్ తో కూడా మంచి అవకాశాలు మిస్ అవుతాయన్నమాట. ఇక శ్రీనిధి సంగతి ఇలా ఉంటే రెట్రో కాంబినేషన్ కథ మరోలా ఉంది. కంగువా తర్వాత బాగా ఆలోచించి రెట్రోని సెట్స్ పైకి తీసుకెళ్లాడు సూర్య. అయితే ఈ సినిమాలో కూడా సూర్య తనకి మొదటి ఆప్షన్ కాదని బాంబు పేల్చాడు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. ఈ సినిమా కథకి ఫస్ట్ ఆప్షన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ని అనుకున్నాడట కార్తిక్. అది ఫక్త్ యాక్షన్ జోనర్ అని, కానీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సూర్య లైన్ లోకి వచ్చాడని, దీంతో సూర్య కోసం యాక్షన్ ని తగ్గించి లవ్ స్టోరీని పెంచానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాల విడుదల విషయానికొస్తే రామాయణం మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రానుండగా రెట్రో సినిమా వచ్చే నెల 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇలా ఒకరికి అనుకున్న కథల్లోకి మరొకరు ఇలా వచ్చి చేరారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.